ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శుక్రుడు యొక్క మార్పు 9వ తేదీ అక్టోబర్ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు శుక్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నీచగ్రహమైనటువంటి రవితో కలిసి ఉంటున్నాడు. దానివలన రవికి నీచభంగ రాజయోగం ఇస్తున్నాడు, కానీ శుక్రుడు నీచంలో ఉంటున్నాడు. అయితే ఈ రెండు రాసుల్లో, ఎందుకంటే ఇక్కడ 2వ తేదీ వరకు ఉంటే దాని తర్వాత 25 రోజులు తులారాశిలో ఉంటాడు. ఈ రెండు రాశుల్లో శుక్రుడు నీచంలోని నీచపడ్డ గ్రహంతో కలిసి ఉన్నందుకు ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. సింహం వారు చూసుకున్నట్లయితే మీకు శుక్రుడు 2వ స్థానంలో 9 అక్టోబర్ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు నీచ పొందుతున్నాడు. దాని తర్వాత 3వ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఒక 25 రోజుల పాటు ఉంటాడు. కాబట్టి మొట్టమొదటిగా 2వ స్థానం అనేటువంటిది ఏదైతే ఉందో కొంచెం అది ధనస్థానము, హెల్త్ రిలేటెడ్ విషయాలు కూడా సూచిస్తుంటుంది. న్యాచురల్ 6th హౌస్ కాబట్టి మీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ప్రధానంగా ఏంటంటే ఎవరైతే ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో కొంచెం అలర్ట్గా లేనట్లయితే వాటి మూలంగానే మీకు ఇబ్బంది కలగనుంది. అలాగే ధన ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా కుటుంబ సభ్యులలో ఎవరైతే స్త్రీమూర్తులు ఉంటారో స్త్రీమూర్తుల మూలంగా కూడా కొంతవరకు ఇబ్బంది రావడం, వాళ్ళు స్ట్రెస్ అవ్వడం, వాళ్ళ వీళ్ళు స్ట్రగుల్ అవ్వడం లాంటివి చూపిస్తున్నాయి. అనవసరమైనటువంటి శత్రుత్వాలు, ఏదో పురాతన అంటే పాత ఇప్పటి నుంచో శత్రుత్వం అంటే ఇప్పుడు మళ్ళీ వచ్చిందని ఇట్లాంటివి వింటూ ఉంటారు. అయితే ఈ యొక్క శుక్ర భగవానుడు ప్రధానంగా మీకు ఎప్పుడైతే తులారాశిలోకి ఎంటర్ అవుతాడో నవంబర్ 2వ తేదీ నుంచి అక్కడ 25 రోజుల పాటు ఉంటాడు. అక్కడ ఉన్నప్పుడు కలిగేటువంటి ఫలితాల్లో కొంతమంది గవర్నమెంట్ వ్యక్తులు కావచ్చు, లేనట్లయితే మెడికల్ రిలేటెడ్ రంగాల వల్ల కావచ్చు, ఆ యొక్క పరిచయాల మూలంగా మీకు బాగా కలిసి రావడం అనేటువంటిది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శుక్రుడు 2లో ఉన్నందుకు తీపి పదార్థాన్ని ఏదైనా లేకపోతే తేనె లాంటిది కానీ ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని మీరు రోజు స్వీకరించండి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది మీకు. సర్వసాధారణంగా శుక్రగ్రహం కనుక ఎవరికైనా జన్మజాతకంలో బాగుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ఇబ్బందిగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చెప్పుకుందాం. ముఖ్యంగా శుక్రుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా మంచి బాగున్నాడు అంటే, బాగుండడం అంటే ఏమిటి, ఎక్కడ పాపగ్రహాలతో సంబంధం లేదు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు, నీచ స్థానంలో శుక్రుడు లేడు, మరియు అలాగే శుక్రగ్రహము ఉదాహరణకి ఒక మంచి స్థానంలో ఉందనుకోండి, వాళ్ళకి లగ్జరీ, ఫైనాన్షియల్గా బాగుండడము, అలాగే స్త్రీలతో ఎటువంటి గొడవలు రాకుండా ఉండడము, అన్ని కంఫర్ట్స్ లైఫ్లో అనుభవించడం జరుగుతుంది. అదే శుక్రుడు కనుక పాపగ్రహాల్లో ఉండడము, కేతువుతో కలిసి ఉండడము, పాప కర్తరిలో ఉండడము, నీచ స్థానంలో ఉండడము ఇలా జరిగిందనుకోండి, అప్పుడు వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బంది. ముఖ్యంగా పురుషులకి, సహజంగా స్త్రీలకు కూడా శుక్రుడు వివాహానికి కారకుడు అవుతాడు కాబట్టి కుజుడిని తీసుకుంటాం. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇబ్బందులు రావడము ఇట్లాంటివి ఇస్తుంటాయి. అయితే బాగుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళకి అన్నీ కలిసి రావడము, బాగోకపోతే స్త్రీల మూలకంగా, ధనం మూలకంగా, వీటి మూలంగా ఇబ్బంది వస్తూ ఉంటుంది. కంఫర్ట్స్, లగ్జరీ, వాహన ప్రమాదాలు జరగడం, స్త్రీలకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడము, అలాగే పురుషులకు కూడా కొన్ని సుఖ వ్యాధులు రావడం లాంటివి ఇస్తూ ఉంటుంది. అయితే ఎవరి జన్మజాతకంలో అయినా బాగుంటే కనుక ఏమి ఇబ్బంది లేదు.
కానీ బాగోనప్పుడు ఏం చేయాలి అనేటువంటిది చూసుకున్నట్లయితే, ఏ గ్రహాల ద్వారా పాపకర్తలు ఏర్పడిందో శుక్రుడికి, ఆ గ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి. అంటే ఆ గ్రహాలకి దానం ఇవ్వడము అవి చేయాలి. అంటే ఉదాహరణకి శుక్రుడు వెళ్ళి కేతువు కుజుడు మధ్యలో ఉన్నాడు. అప్పుడు కేతు కుజ అంటే మంగళుడికి కేతువుకి కందులు ఉలవలు దానంగా ఇవ్వడం. లేదంటే నీచంలో ఉన్నాడు, చాలామంది తెలియక శుక్రుడు నీచంలో ఉన్నాడు కదండి, నేను దాన్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి నేను వజ్రం పెట్టేసుకుంటా అంటారు. అది కరెక్ట్ కాదు. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీకు ఎవరికైనా షుగర్ వచ్చింది అనుకుందాం. షుగర్ వచ్చింది కదండి, షుగర్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకుని చక్కెర తింటానంటే ఎలా ఉంటుంది? దాన్ని వదిలేయాలి. అంటే షుగర్ అనేటువంటిది మీ బాడీలో ఎక్కువ అయినప్పుడు దాన్ని వదిలేసేయాలి, పాడైనప్పుడు. అలాగే ఇక్కడ వజ్రాన్ని ధరించకూడదు. కావాలంటే వజ్రం ఎవరికి ఏదైనా దేవాలయంలో ఏదైనా అమ్మవారి కోసం ధారణ కోసం ఇవ్వచ్చు, తప్పులేదు. కానీ అయితే శుక్రుడు పాడైనప్పుడు ప్రధానంగా మీరు బొబ్బర్లు అంటారు, బొబ్బర్లు దానంగా ఇవ్వడం, ఎక్కువగా గోసేవ చేయడము, శ్రీమాత్రే నమః అనే మంత్రం చేసుకోవడం మీరు ఎక్కువగా చేస్తుంటారు. అప్పుడు ఏమవుద్దంటే, మీ యొక్క జన్మజాతకంలో స్త్రీ శాపం ఉంది. చాలామంది చూడండి, స్త్రీ మూలకంగానే ఇబ్బంది అయిందంటారు. అంటే ఒక వివాహం చేసుకున్నాక అమ్మాయి కేసులు పెట్టేసి గందరగోళాలు చేసేస్తుంటుంది. అది స్త్రీ శాపం వల్ల జరుగుతూ ఉంటుంది. లేదా ఒక్కొక్కసారి ఎప్పుడు ఏ వాహనం తీసుకుని ఏదో ఒక యాక్సిడెంట్, సుఖ వ్యాధులు రావడం, ఇట్లాంటివి ఎయిడ్స్, ఇలాంటి వాటికి కూడా శుక్రుడే కారకుడు, గుర్తుపెట్టుకోండి. అంటే సుఖ వ్యాధులు అన్నిటికీ. అదేవిధంగా మూడవది ఏంటంటే, పర్టికులర్గా శుక్రుడు సహజంగానే మనీ, లిక్విడ్ క్యాష్ కారకుడు. ఎవరైతే లలితాసహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః అనే మంత్రం, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అనే మంత్రం చేసుకోవడం ఖచ్చితంగా శుక్రుడి యొక్క బలాన్ని పెంచుతుంది. వీటితో పాటు ఏమిటంటే, ముఖ్యంగా పాలతో అభిషేకం చేయడం, అమ్మవారిని పాలతో అభిషేకం చేయడము, శివుణ్ణి పాలతో అభిషేకం చేయడము, వాటర్లో కూడా చేయొచ్చు, తప్పేం లేదు. కొంతమంది విభూతి కలిపి కూడా చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ శుక్రగ్రహ ప్రభావం మనకి ఏదైతే నెగటివ్గా ఉందో దాని యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, చాలామందికి తెలియక లాభంలో అన్ని గ్రహాలు ఉంటే మంచిది అనుకుంటారు, కానీ శుక్రుడికి పనికిరాదు లాభస్థానము. ఏమిటంటే లాజిక్ ఏమిటండి అంటే, శుక్రుడు 12వ స్థానం నుండి బాగా యోగిస్తాడు. శయాసౌఖ్యానికి కారకుడు కదా. ఒక వ్యక్తి చక్కగా శయాసౌఖ్యం అనుభవిస్తున్నా అంటే 12వ స్థానం బాగుంటుంది. కానీ అదే 11లో ఉంటే 12కి 12వ స్థానం అంటే 12వ స్థానాన్ని వెనక్కి లాగేటువంటి స్థానంగా చెప్తారు. కాబట్టి ఇది వివాహ సంబంధించిన విషయంలోని, శయాసౌఖ్యం సంబంధించిన విషయాల్లోని, వివాహ జీవితకు సంబంధించిన విషయంలోనే ఇబ్బంది ఇస్తుంది. కాబట్టి ఈ శుక్రుడి విషయంలో ఈ జాగ్రత్తలు కనుక ఎవరైతే తీసుకుంటారో, ముఖ్యంగా శుక్రుడు బాగాలేడన్నప్పుడు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు, దూరంగా ఉండాలి. శుక్రుడు బాగాలేడన్నప్పుడు పర్టికులర్గా ఏంటంటే, ఎక్కువగా మనం ఓవర్గా లగ్జరీ చేస్తున్నాము, దానివల్ల కూడా ఇబ్బంది ఇస్తాడండి. అంటే ఎలా ఉంటుందంటే, నేను కొంతమంది జాతకాలు చేసినప్పుడు వాళ్ళకి ఒక టైం, ఒక 2 months 6 months కొంచెం బాగా డబ్బులు వస్తాయి. అప్పుడు దానికి అలవాటు పడిపోయి, లగ్జరీకి అలవాటు పడిపోయి, వాళ్ళకి ధనం తగ్గినా కూడా అదే లగ్జరీ మెయింటైన్ చేస్తూ అప్పులు చేసేసి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి బాగోనప్పుడు ఓవర్ లగ్జరీ ఒకసారి ఇచ్చి మళ్ళీ కిందకి పడేస్తాడు, అప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు బాగుంటే బై బర్త్ నుంచి బాగా ఉంటుంది. లేదా ఆ మహాదశలు వచ్చినా కూడా కొంతమందికి శుక్ర మహాదశ అన్నారంటే యోగించట్లేదు అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, శుక్రుడు బాగోలేడని అర్థం. కాబట్టి రెమెడీస్ చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.